అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. బంగారం విషయానికి వస్తే ఇవాళ దాదాపు 500 పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం 1.42 లక్షల పైకి చేరింది. ఇక వెండి దాదాపు 2000 పెరిగి 2.21 లక్షలకు చేరింది. రైట్, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు బిఎస్సి సెన్సెక్స్ 201 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 50 వచ్చి 143 పాయింట్లు మైనస్ లో ఉంది. ఇప్పుడు ఇవాళ అన్ని మార్కెట్లు అన్ని మైనస్ లోనే ఉన్నాయి. నిఫ్టీ 500 58 పాయింట్లు మైనస్, బ్యాంక్ నిఫ్టీ వచ్చి 380 పాయింట్లు మైనస్, నిఫ్టీ ఐటీ వచ్చి 360 పాయింట్లు మైనస్, నిఫ్టీ మిడ్ క్యాప్ వచ్చి 42 పాయింట్లు మైనస్, బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 248 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 200 50 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 100 వచ్చి 120 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 32 పాయింట్లు ప్లస్ లో ఉంది. తర్వాత బిఎస్సి 500 వచ్చి 150 పాయింట్లు ప్లస్ లో ఉంది. బిఎస్సి 100 86 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఇవాళ ఇదంతా జరగడానికి రీజన్ ఏంటిదంటే, నిన్న సెబీ వాళ్ళు ఒక అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఈ మార్పు ఏదైతే ఉందో అది నిన్న సోమవారం నుంచి కొత్త పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. అది సెబీ అమల్లోకి తేవడం జరిగింది. దాన్ని ఏమంటారంటే వేలం ఆధారిత వ్యవస్థ, సిఏఎస్. ఈ సిఏఎస్ ద్వారా ఏంటంటే అర్హత గల షేర్లు ధరని నిర్ణయించడం అనమాట పద్ధతి. అది 3 తర్వాత జరుగుతుంది. పారదర్శకత ఉంటుంది అనేది దాంతో ఎన్ఎస్సిలో ఏవైతే నిఫ్టీ 50 ఏదైతే ఉందో లాస్ట్ 20 నిమిషాల్లోనే 200 పాయింట్లు పెరగడం జరిగింది. అయితే ఇవి డెరివేటివ్ లో ఉన్న వాటికి క్యాష్ మార్కెట్ కి వర్తిస్తుంది, ఇవి మిగిలిన వాటికి వర్తించవు అవి. అయితే ఈ డెరివేటివ్ కాంట్రాక్ట్లు ఏవైతే షేర్లు 200 ప్లస్ ఉంటాయి వాటికి ఈ వెయిటేజ్ ని పరిగణించి లెక్క వేస్తారు అనమాట. అంటే యావరేజ్, దాన్ని విడబ్ల్యూఏపీ అంటే సగటు ధర, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అంటారు. దాన్ని బేస్ చేసుకొని ఇతర షేర్లకు చేస్తారు. అయితే ఇది ఎందుకు తెచ్చిర్రు సెబీ వాళ్ళు అంటే, అంతర్జాతీయ మార్కెట్ లో ఈ వేలం అంటే ఈ వేలం ఆధారిత వ్యవస్థనే అక్కడ ప్రవేశపెట్టారు అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ లో అంతర్జాతీయ మార్కెట్ లో ఉంటుందని మనం కూడా దాన్ని మోడల్ గా మళ్ళీ అంటే మన ఎన్ఎస్సిని కూడా చేయడం జరిగింది. అది నిన్నటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దాంతో కొంచెం హడావుడిగా జరగడం జరిగింది. దాని మీద ఇంకా క్లారిటీ రాకపోవటం, దాన్ని ఎలా చేయాలి ఏంటిది ఆ ప్రొసీజర్ అనుకోండి, ఎలా ఫాలో అవ్వాలి, అది ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు అవన్నీ కొంచెం చిన్నగా తెలుస్తుంది అన్నట్టు. అయితే ఇప్పుడు 3:30 దాకా జరిగేటటువంటి మార్కెట్ 3:15కి క్లోజ్ అవుతుంది నిన్నటి నుండి. అది జరుగుతుంది. ఈ 3:15 క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత అంటే 3:30 తర్వాత దాన్ని యావరేజ్ ప్రైస్ తోటి లెక్క కడతారు అన్నట్టు. దాంతో ఒక్కసారిగా మార్పులు జరిగిపోవడం జరిగింది. ఆ అడ్జస్ట్మెంటే ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ప్లస్ లో ఉంది, నిఫ్టీ మైనస్ లో ఉంది. అయితే భారీ వెయిటేజ్ ఏదైతే హెవీ వెయిటేజ్ ఉన్న షేర్లు ఉంటాయి అనుకోండి, వాటిల్లో ముగింపు విషయాల్లో కొంచెం డిఫరెన్స్ ఉంటది. అంటే ఏదైతే ఈక్విటీ డెరివేటివ్స్ అనుకోండి, నిఫ్టీ వెయిటేజ్ షేర్లు అనుకోండి, అవన్నీ కూడా ఈ 3:40 వరకు ట్రేడింగ్ జరుగుతుంది. అయితే ఈ మళ్ళీ క్యాష్ మార్కెట్ వచ్చి 3:50 నుంచి 4 వరకు జరుగుతుంది. ఇప్పుడు ఈ సమయంలో అంటే ఈ సిఐఎస్ ద్వారా వాల్యూ ద్వారా ఏదైతే ఉందో అది క్లోజింగ్ ధరలు బేస్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది నిన్న నుంచి మార్పులు. ఆ మార్పులు సెట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటది. దాంతో ఇవాళ అదొక రీజన్. ఇవాళ ఇంకో రీజన్ ఏంటిది, ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఇవాళ. అందుకని నిన్న బాగా అంటే 4 రోజుల నుంచి కంటిన్యూ పెరుగుతూ అంటే ఇప్పుడు సెన్సెక్స్ లాభాల్లో ఉండగా నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవ్వడానికి కారణం ఏంటి? అలాగే కరెంట్ మార్కెట్ వొలాటిలిటీ ఇంకా కొనసాగుతుందా లేక త్వరలో రికవరీ వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? రైట్, ఇప్పుడు అదే చెప్పబోయేది. ఎందుకు అంటే ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్ బేస్ చేసుకొని సెబీ ఏదైతే పాస్ చేసిందో బిఎస్సి సెన్సెక్స్ కి నిఫ్టీకి డిఫరెన్స్ ఉండటం జరిగింది. ఇవాళ మంగళవారం వీక్లీ ఎక్స్పైరీ 4 రోజుల నుంచి పెరిగింది కాబట్టి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మార్కెట్లు
కొంచెం నెగిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం చూడవలసింది ఏంటిది, ఎఫ్ఐఐలు కంటిన్యూగా కొనడం జరుగుతూ వచ్చింది ఒక 5 రోజుల నుంచి. ఎప్పుడైతే వీళ్ళు కొనడం జరుగుతూ వచ్చిందో ఎఫ్ఐఐలు కొన్నారు నిన్న మొన్న, మన వాళ్ళు అంటే ఏంది ఫ్రైడే అనుకోండి మండే అనుకోండి, ఎఫ్ఐఐలు డిఐలు ఇద్దరు కొన్నారు, మార్కెట్లు ప్లస్ లోకి వెళ్తాయి. కానీ ఓవరాల్ గా మార్కెట్లు ప్లస్సే. ఎందుకు అంటే ఈ రిజల్ట్స్ ఏవైతే Q1 వస్తున్నాయి ఇప్పటి వరకు సుమారు 5,000 కంపెనీల్లో ఇంకా చాలా వరకు రిజల్ట్స్ రావాలి. ఎలా అంటే ఉదాహరణకి 5,220 కంపెనీలు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాల్సింది ఉంటే 1,100 కంపెనీలే ఇప్పటి వరకు వచ్చినాయి. అంటే ఇంకా సుమారు 4,100 కంపెనీలు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రిజల్ట్స్ ఏవైతే రావాలి కాబట్టి ఈ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయటం ఒక పద్ధతి. కానీ ఓవరాల్ గా మన మార్కెట్లు ప్లస్సే. కానీ ఈ రోజు కొంచెం డౌన్ కావడానికి రీజన్ ఏంటిది అంటే ఏదైతే ఈ కమోడిటీస్ లో బ్రెంట్ ఆయిల్ ఒక 1.37% పెరగడం జరిగింది నిన్నటి మీద. ఎప్పుడైతే బ్రెంట్ ఆయిల్ పెరగడం జరిగిందో మార్కెట్లు నెగిటివ్ అంటే మైనస్ అన్నమాట. గోల్డ్ సిల్వర్ కూడా కొంచెం అక్కడే ఉంది, గోల్డ్ పాజిటివ్ లోనే ఉంది 0.6%, సిల్వర్ వచ్చి 2.25% ప్లస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి గోల్డ్ సిల్వర్. బ్రెంట్ ఆయిల్ కూడా ప్లస్ లోనే కొంచెం. అయితే జనరల్ గా బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గాలి. కానీ ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఒక 1% పెరిగింది, క్రూడ్ ఆయిల్ పెరిగింది, కానీ మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. అంటే అవి అంతకుముందు తక్కువలో ఉంటాయి, అవి కొంచెం షార్ట్ కవరింగ్ మాదిరి అనుకోవచ్చు. ఎందుకంటే బాటంకి వచ్చినప్పుడు బయింగ్ ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ వచ్చి ఒక 900 వరకు పెరగడం జరిగింది, ఇక సిల్వర్ వచ్చి 2,500 వరకు పెరగడం జరిగింది. ఇవాళ అయితే మార్కెట్లు మాత్రం వోల్టాలిటీ ఉంటుంది. ఈ అడ్జస్ట్మెంట్ జరగాలి. మళ్ళీ ఇవాళ క్లోజింగ్ 3:30 తర్వాత క్లోజ్ అయిపోతుంది. 3:30 రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేక వెయిట్ అండ్ నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. ఎందుకంటే మరి ప్రెసెంట్ మార్కెట్ సినారియోలో ఏ సెక్టార్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ సెక్టార్స్ ని అవాయిడ్ చేయాలంటారు? ఓకే, అవి చూసుకోవాలి అంటే ఏం చేయాలంటే రిజల్ట్స్ అన్ని వెయిట్ చేయాలి. ఆగస్టు 15 ఇవాళ 4వ తారీఖు, ఇంకొక 11 రోజులు గడిచిపోతే ఈ 4,100 బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ లో ఏవైతే బాగున్నాయి చూసుకొని సెక్టార్లు, ఉదాహరణకి ఇప్పుడు సెక్టార్లు అంటే ఏంటంటే ఎక్కువ శాతం ఫైనాన్స్ సెక్టార్ అనుకోండి. ఇప్పుడు ఎఫ్ఐఐలు ఫైనాన్స్ సెక్టార్ లో ఎక్కువ శాతం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మనం అవి కొంచెం ఫాలో అవ్వచ్చు. తర్వాత అంటే ఇప్పుడు ఈ సీజన్, ఇప్పుడు ఏం సీజన్ ఉంటుంది మనకి అంటే వర్షాకాలం, మాన్సూన్స్ అయితే ఓకే. ఇప్పుడు అన్ని డ్యాములు నిండిపోతున్నాయి. ఎప్పుడైతే నిండిపోతాయో అగ్రికల్చర్ అనుకోండి, ఫర్టిలైజర్స్ అనుకోండి, పెస్టిసైడ్స్ అనుకోండి, ట్రాక్టర్లు అనుకోండి, ఈ సెక్టార్ వరకు అగ్రికల్చర్ సెక్టార్. రెండోది ఫార్మా సెక్టారు. ఎప్పుడైనా కానీ వర్షాలు పడ్డప్పుడు సీజన్ చేంజ్ అయింది, ఈ సీజనల్ జబ్బులు వస్తాయి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఈ హెల్త్ ఎక్కువైతే ఉందో వాటికి సంబంధించిన ఫార్మా షేర్లు అనుకోండి, ల్యాబ్లు అనుకోండి, ఆ షేర్లు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ సెక్టార్లు చూసుకోవాలి, రిజల్ట్స్ చూసుకోవాలి. చూసుకొని వాళ్ళు కనుక ఇన్వెస్ట్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అది మనం గమనించాలి. ఇకపోతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్రెంట్ ఆయిల్ కూడా తగ్గడం మొదలు పెట్టింది. ఇరాన్ అమెరికా యుద్ధం జరిగే అవకాశాలు చాలా తక్కువలో ఉన్నాయి. ఎంతసేపటికి వార్నింగ్లు ఇస్తారు తప్ప యుద్ధం జరగట్లేదు. వాళ్ళు ఖండిస్తారు, ఇరాన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా ఖండించడం జరుగుతుంది. అంటే ఏదైనా జరిగితే మేము ఇరాన్ తుడిచిపెట్టేస్తాం, ఇరాన్ లేకుండా చేస్తాం, చర్చలు జరగాల్సిందే, చర్చలు విఫలమైతే అని అంటారు. కానీ చర్చలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అంటే వాయిదాలు వేసుకుంటూ చర్చలు గడుపుతున్నారు కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఓవరాల్ గా అయితే కొంచెం వెయిట్ చేయాలి. రిజల్ట్స్ అయితే ఓకే, ఫస్ట్ క్వార్టర్ ఓకే. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ క్వార్టర్ కోసం మల్టీ బ్యాగర్స్ దొరుకుతాయి, లేకపోతే సెకండ్ క్వార్టర్ కోసం వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ స్టాక్స్ ఓకే. అంటే ఏరోకి సంబంధించినవి, అంటే ఏవియేషన్ సంబంధించిన ఏవైతే షేర్స్ ఉంటాయో అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఏరోస్పేస్ కు సంబంధించినవి, డిఫెన్స్ సంబంధించినవి. ఇప్పుడు నిన్న ఆటో షేర్స్ అన్ని బాగా పెరగటం జరిగింది. ఆటో షేర్స్ కూడా అంటే సేల్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే సేల్స్ పెరుగుతాయో టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగితే షేర్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. మనం గమనించవలసింది మెయిన్ ఆర్డర్ బుక్. ఆర్డర్స్ బాగున్నాయి, షేర్స్ పెరుగుతాయి. అంటే ఆ ఆర్డర్స్ బాగున్నప్పుడు సేల్స్ ఎక్కువ ఉంటది.
సేల్స్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ గా టర్న్ ఓవర్ పెరుగుతుంది. మనం అలా చూడాలన్నట్టు. అయితే రాబోయే రోజుల్లో ఇమీడియట్ కాకుండా గ్రోత్ ఉంది ఎత్తుకోవాలి. అంటే నెక్స్ట్ 3 months లో ఎంత గ్రోత్ ఉంటుంది, నెక్స్ట్ 6 months లో 1 year లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే టైం చాలా సెక్టార్లు ఉన్నాయి. అవన్నీ కనుక చూసుకొని వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ కనుక చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మన ఇండియాకి అయితే ఎటువంటిది లేదు. ఎఫ్ఐఎల్ కూడా బయింగ్ లోకి వచ్చిర్రు. మన రూపాయి కూడా బలోపేతం, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఈ బ్రెంట్ ఆయిల్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇప్పుడైతే సిల్వర్ కూడా షార్ప్ ర్యాలీ చూపిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రెసెంట్ గోల్డ్ బెటరా సిల్వర్ బెటరా అంటే ఏది సజెస్ట్ చేస్తారు? బెటరే. గోల్డ్ అయితేనో తక్కువ రిస్క్ తక్కువ రిటర్న్స్, ఎక్కువ పెట్టుబడి తక్కువ రిటర్న్స్ తక్కువ రిస్క్. సిల్వర్ వచ్చి తక్కువ పెట్టుబడి ఎక్కువ రిటర్న్స్ ఎక్కువ రిస్క్, అంటే హై రిస్క్ హై రిటర్న్స్ సిల్వర్. గోల్డ్ వచ్చి లో రిస్క్ లో రిటర్న్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి. ఇది గోల్డ్ కి ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ లో మనకి ఏముంటదంటే ఓన్లీ 10% పే చేస్తే చాలు, మొత్తం 100% పే చేయక్కర్లే. మనము 10% పే చేసి ట్రేడింగ్ చేసుకుంటూ నేర్చుకోవచ్చు. ఏం కాదు, ఇబ్బంది లేదు. ట్రేడింగ్ చేయొచ్చు, మంచిగా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. కాకపోతే పాత రోజుల మాదిరి పెరగడం తగ్గడం ఉండదు. అంటే బాగా పెరగవు బాగా తగ్గవు, కానీ ఓవరాల్ గా పాజిటివే, ప్లస్. ఓకే, రైట్. అంటే ఫైనల్ గా ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇన్వెస్టర్స్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో? ఏం లేదు, కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ కొనుక్కోవచ్చు, షేర్లు కొనుక్కోవచ్చు. ఇది రైట్ టైమే. మనం ఇప్పటివరకు చెప్పినాయి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫోకస్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని చేయాలి. ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ట్రాక్టర్స్, ఫార్మా కంపెనీలు, ల్యాబ్లు అవి చూసుకొని చేసుకోవాలి ప్రజెంట్. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. ఓకే.